వెల్కమ్ టు ఐ డ్రీమ్. గతంలో గ్రామాల్లో ఉన్న పరిస్థితి ప్రభావంతోనూ లేదా భావజాలానికి ఎక్కువగా అట్రాక్ట్ అయ్యే కొంతమంది యువతి యువకులు అడవిబాటు పట్టారు. ఆ విధంగా వెళ్ళిన వారు లోపల ఉన్న చెంచుల కోసం నిరంతరం వాళ్ళ అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తూ కొంతకాలానికి వాళ్ళు తిరిగి జనజీవన స్రవంతులు కలిశారు. కారణం ఏదైనా కావచ్చు. ఆ విధంగా వచ్చిన వారిని పరిచయం చేసే ఈ కార్యక్రమంలో ఈ వారం మన గెస్ట్ దారగోని శ్రేణు అలియాస్ విక్రమ్. విక్రమ్ అనగానే ఒకప్పుడు అన్నాసాగర్ కానీ లేదా నల్లమల ప్రాంతంలో పోలీసులకి కంటి మీద కొనుక్కు లేకుండా చేసేవాడు. ఆయన అరెస్ట్ అయ్యి బయటకు వచ్చిన తర్వాత కూడా కోర్టుకు వెళ్ళి మహబూబ్నగర్ కోర్టులోంచి AK-47 తీసుకొని తిరిగి అన్నలో కలిశారు. ఆ వ్యక్తి తర్వాత జైల్లోకి వెళ్ళి ప్రస్తుతం బెయిల్ మీద బయటకు వచ్చారు. ఆయన్ని ఎందుకు అడుగుబాటు పట్టాల్సి వచ్చింది, పట్టిన తర్వాత కోర్టులోంచి ఎందుకు తుపాకీ తీసుకెళ్లారు, జైలు జీవితం ఎలా గడిపారు, బయటకు వచ్చాక ఆయన జీవన విధానం ఎలా ఉంది అనే విషయాన్ని ఆయన తెలుస్తుంది. అన్న నమస్తే. నమస్తే అన్న. శ్రేణు అలియాస్ విక్రమ్. అవునండి. ఎప్పటి నుంచో ఫారెస్ట్ అన్నలో ఉన్నారు, తిరిగారు, అన్నీ చేసుకొచ్చారు. కానీ 2015లో మరొకసారి మీ పేరు మారుమోగింది. అవును. మహబూబ్నగర్ కోర్టు నుంచి AK-47 తీసుకుని వెళ్ళడం, అప్పటికి నల్లమల్ల ఫారెస్ట్లో అన్నలందరూ కనుమరుగవుతున్న సమయంలో మీరు తిరిగి అన్నలను కలవడం, అక్కడ మీ తుపాకీ ఇచ్చి వాళ్ళతో కలిసి అక్కడున్న వాళ్ళ మీద మీరే ఫైర్ చేసి నలుగురిని చంపి మళ్ళీ తిరిగి వచ్చారనేది ఒక ఆరోపణ ఉంది. తప్పు. ఆ ఆరోపణ ఎంతవరకు కరెక్ట్ అనేది మీరు చెప్పే ముందు అసలు దారగోని శ్రేణు అలియాస్ విక్రమ్ అడవిబాటు ఎందుకు పట్టాల్సి వచ్చింది, పట్టిన తర్వాత మీరు చేసిన కార్యక్రమాలు ఏంటి, మీ కుటుంబ నేపథ్యం ఒకసారి చెప్పండి. మాది వ్యవసాయ కుటుంబం. అది వచ్చేసి ఇక నేను చిన్నప్పటి నుంచి పార్టీ గ్రామాలలో ఏ ఊరు మంది? తిరుమలాపురం, BK తిరుమలాపురం. ఇక పార్టీ ప్రభావం ఎక్కువ ఉండేది. అయితే ఆ టైంలో ఏంటంటే భూ సమస్య అనేది మా గ్రామంలో బాగా తీవ్రంగా ఉండేది. అట్లా పార్టీ అండతోటి ప్రజలు చాలా 100 ఎకరాల భూమి కొట్టుకుని అట్లా సాగు చేసుకుంటూ జీవిస్తున్నారు. ఆ టైంలోనే నాకు పార్టీ పరిచయం అయింది. ఎవరి ద్వారా? రఘు అని ఉండే, సంతోష్ రఘు ఉండే, వాళ్ళ ద్వారా పరిచయం అయింది. అట్లా భావజాలంతో వెళ్ళిపోయినా. 2002లో వెళ్ళారు. పార్టీకి వెళ్ళిన తర్వాత ఎక్కడెక్కడ పనిచేశారు, ఎవరు మీకు బాధ్యులు? ఫస్ట్ వెళ్ళిన తర్వాత కొంతకాలం లోపలనే ఉన్నా. అంతకంటే ముందు రైతు కూలి సంఘంలో పనిచేసిన లీగల్గా. తర్వాత ఫుల్ టైమర్ వెళ్ళిన తర్వాత సరళసాగర్ దళంలో 1+1గా పంపించారు. అక్కడ 1 సంవత్సరం దాకా పనిచేసిన. ఆ సంవత్సరంన్నరలో మీకు బాగా గుర్తుండిపోయిన సంగతి చెప్పండి. ఉదయం లేచిన దగ్గర ఉండి కార్యక్రమాలు అవ్వచ్చు, రాజకీయ తరగతులు కావచ్చు, ఆయుధ శిక్షణ కావచ్చు, ప్రజల్లోకి వెళ్ళి ఆ పోరాటాలు కానీ ప్రజా కోర్టులు కానీ మీరు చేసిన కార్యక్రమాలు, మీరు చేసే కార్యక్రమాల్లో పేద ప్రజలకి ఎలాంటి బెనిఫిట్లు వచ్చాయి? అంటే నేను ఒక్కరిని అనేది ఏం చేయలేదు, పార్టీ కదా, పార్టీ అంతా కలిసే చేసింది. నేను వెళ్ళిన తర్వాత అంటే నేను సింగిల్గా ఆర్గనైజేషన్కి వెళ్ళినా. ఓన్లీ ప్రజలతో సంబంధాలు ఏర్పాటు చేసుకొని అక్కడ ప్రజల అంటే గ్రామ స్థాయిలో కమిటీల నిర్మాణం చేసుకోవడంలో భాగంగా నేను అటు వెళ్ళినా. కానీ ఉద్యమాలు అనేది ఏం అక్కడ పోరాటాలు ఏం చేయలేదు. తర్వాత వచ్చేసి కలవకుర్తి దళంలో పనిచేసిన. మళ్ళీ నెక్స్ట్ ఎక్కువ శాతం మీరు సంవత్సరం పాటు ఉన్నారు కదా ప్రజలకు దగ్గర వాడు. అప్పుడు ప్రజల నుంచి సపోర్ట్ వచ్చిందా? సపోర్టు చాలా ఆదరణ ఉండేది. చాలా సహకరించే వాళ్ళు ప్రజలు. వాళ్ళ గ్రామంలో ఉండే కొన్ని వాళ్ళ వ్యక్తిగత సమస్యల్ని మేము పరిష్కరించేది. అట్లా గ్రామాలు సివిల్గా తిరిగేది అక్కడ. అంటే గ్రామాల్లో తిరుగుతున్న సమయంలో మీకు భోజనం అని పార్టీ గ్రామస్తులు ఏర్పాటు చేస్తారు. మరి పడుకోవడం అది ఎక్కడ ఉండేది? నైట్ అంతా గ్రామాలకు వెళ్తాం, డే అంతా పొలాలలోకి వెళ్ళి ఎక్కడో బావుల దగ్గర పండుకునేది. అప్పుడు మీకు బాధ్యుడు ఎవరు? అంటే 1+2 వెళ్ళాం. అక్కడ మా కమాండర్ లేడీ కమాండర్ ఉండే, స్వర్ణ అక్క అని ఉండే, ఆమెతో పాటు తిరిగాం. తర్వాత కలవకుర్తి దళం. తర్వాత కలవకుర్తి దళంకి వచ్చిన తర్వాత ఎక్కడ మీ వర్క్ ఎలా స్టార్ట్ అయింది? అక్కడ కూడా సింగిల్గా ఆర్గనైజర్. అంటే 1+2 ఒక కమాండర్ నేను ఇద్దరమే. అక్కడ దగ్గర 2 years దాకా చేసిన కలవకుర్తి. ఏ ప్రాంతం తిరిగారు కలవకుర్తి? అంటే కలవకుర్తి ఏరియా మొత్తం కూడా, అంటే కడతాల్ తర్వాత ఆమన్గల్ ఏరియా మొత్తం కూడా తిరిగారు. అంటే అప్పుడు సమస్య ఏముండేది కడతాలు కానీ ఇవన్నీ కూడా? అయితే అప్పటికి ఏంటంటే అక్కడ దళాలు అనేవి ఉండే. ఫస్ట్ ఆ దళాలంతా కూడా ఎత్తివేసినారు. అంటే నష్టపోయింది అక్కడ ఎన్కౌంటర్లు కావడం వల్ల. నష్టపోయిన తర్వాత మళ్ళీ సింగిల్గా ఆర్గనైజర్ ద్వారా అంటే సింగిల్గా ఆర్గనైజర్ చేయాలని చెప్పేసి అక్కడ సింగిల్గా పంపించారు. అంటే ఒక దళ కమాండర్ నేను ఇద్దరం వెళ్ళేది. కేవలం ప్రజలతోని మనం మమేకమై వాళ్ళతో రిలేషన్తోనే ఉండాలనేది పార్టీ. అప్పుడు ఆ ప్రాంతంలో ఎలాంటి సమస్యలు మీకు గుర్తించారు? సమస్యలు అంటే ఇక ఎక్కువ శాతం అయితే అక్కడ కొంత భూ సమస్య ఉంది. అంటే మళ్ళీ అంటే అప్పుడు పార్టీ ఉన్నప్పుడు కొన్ని 100 ఎకరాల భూమి ప్రజలకు పంచారు. మళ్ళీ ఆ భూలని అంటే మళ్ళీ అదే భూస్వాములు గుంజుకోవటానికి
ప్రయత్నం చేస్తారు అనేది పార్టీకి రిపోర్ట్ వచ్చేది. దాని మీద మేము గట్టిగానే పోరాడాం. ఆ కట్టలు ఆ ప్రాంతంలో ప్రజాకోట్లు పెట్టి వార్నింగ్లు ఇచ్చేవారట కదా మీరు? అది ఇచ్చేది. మీకు బాగా గుర్తుండిపోయిన ఒక ప్రజాకోట్ చెప్పండి. నేనైతే వ్యక్తిగతంగా ఏం ఎవరికి ఇవ్వలేదు, ఇక పార్టీ అంతా కలిసి ఇచ్చాము అంతే. సరే, కట్టాల తర్వాత ఇక కలవకుర్తి గ్రామాల్లో అంటే కలవకుర్తి ఏరియాలో ఎన్ని గ్రామాలు ఉంటాయో అన్ని గ్రామాలంతా కూడా మేమే చూసుకునేది. తిరిగారు అంటే కలవకుర్తి బాగా పట్టుంది మీకు? బాగా ప్రజల ఆదరణ ఎలాగుంటుంది అక్కడ? బాగుంటుంది అక్కడ. తర్వాత ఇక నెక్స్ట్ నల్లమల షిఫ్ట్ తర్వాత వచ్చేసి ఇక ప్లాటూన్ ఎక్కువ శాతం ఇంకా ప్లాటూన్తో పాటు ఉండేది. ఇక నల్లమల్లకి ఇక పరిమితం అయిపోయినంత. ప్లాటూన్లో ఎన్ని సంవత్సరాలు పనిచేశారు? ప్లాటూన్లో దగ్గర 3 సంవత్సరాలు పనిచేస్తారు. 3 సంవత్సరాలు. ఎవరు మీకు అప్పుడు కమాండర్? అంటే ప్లాటూన్ కమాండరు అనే సంతోష్ ఉండే. అనే తర్వాత ఆయన ఎన్కౌంటర్ అయిపోయిన తర్వాత మళ్ళీ రమాకాంత్ అని ఉండే కదా, అతను ప్లాటూన్ కమాండర్ ఉండేది. 3 సంవత్సరాల్లో మీరు చేసిన దాడులు చెప్పండి. చేసాం సార్, చాలా దాడులు. మన్నూరు పోలీస్ స్టేషన్ చెప్పండి. చేసాం. చెప్పండి ఎలా జరిగింది? మన్నూరు ఓపీ ఇప్పుడు ప్రస్తుతం మన దగ్గరలో ఉంది. దగ్గరలో ఉంది సార్. ఎన్ని గంటలకు చేశారు అది? యాక్చువల్ అంతకంటే ముందు అయితే అది దాడి ఏంటంటే మొత్తం దక్షిణ తెలంగాణ ఉద్యమం అంతా కలిసి చేసిన దాడి అది వచ్చేసి. అది అప్పుడు మా బాధ్యుడు సాంబశివుడు ఉండే, తర్వాత ఇంకో రవి ఉండే నల్లగొండ జిల్లా సెక్రటరీ. అంతా అంతకుముందే దాడి కంటే ముందు ఒక 1 month మేము రిహార్సల్ చేసినాం. తర్వాత మేము అంటే దీని మీద దాడి అనేది మనూరు అవుట్ పోస్ట్ మీద. అయితే కొన్ని ఇంకా అదనంగా ఇక్కడ బలగాలు వచ్చి అంటే ఇక్కడ కొన్ని అమ్రాబాద్ పోలీస్ స్టేషన్ ఉంటుంది, తర్వాత అచ్చంపేట ఉంటుంది, అటు నుంచి శ్రీశైలం, అంటే అవన్నీ కూడా బ్లాక్ చేసినాం. అంటే అక్కడ అమ్రాబాద్ వెళ్ళి ఒక టీం ఫైర్ చేయడం, తర్వాత అచ్చంపేట అంటే ఇక్కడ రోడ్డు బ్లాస్ట్ చేయడం, దాని మీద దాడి చేసాం. బాగానే ఫైట్ ఇచ్చినాం. కాకపోతే ఏంటంటే మేము అనుకున్న టైంకి వెళ్ళలేదు అక్కడ ఒకటి. తర్వాత అందులో మా కామ్రేడ్స్ ఒక అతను చనిపోయాడు, 2 ఇంజూర్డ్ అయినాయి. ఎవరు చనిపోయిన? అశోక్ అని పాండు, అతను చనిపోయాడు. తర్వాత 2 గాయాలైంది. మీరు దాదాపు వారం 10 రోజులు రెక్కి వేసిన తర్వాత ఎందుకు ఫెయిల్ అయింది అనుకుంటారు? మనన్నారు ఫెయిల్ ఏం కాలేదు, అది ఫెయిల్ అయినా సక్సెస్ అయినట్టే మేము లెక్క. ఎలా అంటే అప్పటికి ఏంటంటే మాకు కొత్త క్యాడర్ అనేది రిక్రూట్మెంట్ అయింది బాగా. అయితే మేము పోయింది ఏదో వెపన్స్ కోసం, అంటే దాడి చేయాలనే పోయినాము. కాకపోతే ఏంటంటే ఆ దాడి ఫెయిల్ అయింది, కాకపోతే అది మాకు సక్సెస్ అయ్యి. ఎందుకంటే అక్కడ కొత్తగా క్యాడర్ అనేది ఒక అనుభవం అనేది నేర్చుకున్నారనమాట ఆ దాడిలో, కాబట్టి సక్సెస్ అది. మీరు ఆ దాడికి వెళ్ళారు, ఫెయిల్ అయ్యారు అంటే మీ దృష్టిలో సక్సెస్. కానీ అదే టైంలో శ్రీశైలం నుంచి కొంతమంది పోలీసులు వచ్చారు, పట్టుకున్నారు. వాళ్ళు మరి ఎందుకు పనిష్మెంట్ చేయకుండా వదిలిపెట్టారు? అంటే పోలీసులు అనగానే ప్రతి ఒక్కరు శత్రువులు అయితే కాదు సార్ మాకు. వాళ్ళు కర్ణాటక సివిల్ పోలీసులు వాళ్ళంతా. అయితే అప్పటికి మేము దాడి చేస్తున్నప్పుడే వాళ్ళు మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది, అక్కడ బస్సులో పోలీసులు వస్తారంటే ఆపండి అని చెప్పి ఆపేసారు. తర్వాత దాడి అంతా అయిపోయిన తర్వాత మేము వీళ్ళని తీసుకెళ్ళి, అంటే చనిపోయిన వ్యక్తిని తర్వాత ఇంజూర్డ్ అయిన వాళ్ళని తీసుకొని అక్కడికి వెళ్ళాం. ఇక్కడ పౌరాబాద్ చౌరస్తా ఉంటుంది, అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకో రాజు అని ఉండే నల్లగొండ అనే దళ కమాండరు, జిల్లా కౌంటీ మెంబర్, ఆయనతో పాటుగా సాంబశివుడు అంతా మాట్లాడారు, వాళ్ళతోని మాట్లాడి పంపించేసారు. అంటే వాళ్ళని చంపొద్దు అనేది సాంబశివుడు ఆదేశాలా? సాంబశివుడు ఆదేశాలు. అంటే అంటే ఉద్దేశం ఏంటి? అంటే మనకు కావాల్సిన వాళ్ళు కాదు అనా? అంతే కదా సార్. ఇప్పుడు మన మీద దాడికి ఎవరైతే వస్తారో వాళ్ళే మాకు టార్గెట్, అంతేగాని తర్వాత మాకు నిరాయుధంగా దొరికిన పోలీసులను మేము ఎవరిని చంపం. వాళ్ళ గ్రేవౌండ్స్ వాళ్ళైనా లేకుంటే ఇంకా సిఆర్పీఎఫ్ వాళ్ళైనా సరే నిరాయుధంగా దొరికిన వాళ్ళని మేము చంపొద్దు అనేది పార్టీ సిద్ధాంతం. అదంతా. ఓకే, మన్నూరు తర్వాత సమీక్షలు ఏం నిర్ణయించేస్తున్నారు? అందులో ఏంటంటే మేము అనుకున్న టైంకి పోలేదు. ఇంకోటి ఏంటంటే అదనంగా ఒక ఫోర్స్ వచ్చింది అక్కడ, అంటే అప్పుడే కుమ్మింగ్ చేసి వచ్చిన ఒక టీం అనేది అక్కడ ఉంది. అయితే మేము నైట్ 8 గంటలకు వెళ్దాం అనుకున్నాము, అందుకని 8:30 అట్లా అయింది. తర్వాత కొంచెం మేము డిస్టర్బెన్స్ అయింది బాగా. అంటే వస్తున్న క్రమంలో కొంచెం మా దగ్గర మైక్ ఉంటుంది, అంటే పోలీసులని సరెండర్ కమ్మని కాషన్ ఇచ్చే ఒక మైక్ ఉంటుంది, అది అనవసరంగా అక్కడనే అది ఆన్ అయింది. అది ఆ సౌండ్కు అంత అలర్ట్ అయ్యారు. అప్పటికి ఒక టీం, ఏ టీం అయితే ముందు పోవాలో ఆ టీం వెళ్ళలేదు. తర్వాత పైన సెంట్రీ చూసాడు, ఫైరింగ్ ఓపెన్ అయింది. మా నుంచి ఫస్ట్ ఫైరింగ్ ఓపెన్ కాలేదు, ఫస్ట్ వాళ్ళ నుంచి ఫైరింగ్ ఓపెన్ అయింది. అందుకే మేము తర్వాత ఏం చేశారు మీరు? అంటే దాడి అయిపోయిన తర్వాత వెళ్ళిపోయినాం. అవును, వెళ్ళిపోయిన తర్వాత అప్పటికి చాలా ఇంకా తిరుగుతున్న క్రమంలో చాలా మంది ఎన్కౌంటర్ చనిపోయారు. మీరు రిట్రీట్ అయ్యి ఎక్కడ కలుద్దాం అనుకున్నారు? ఇక్కడ దాడి అయిన తర్వాత. దాడి తర్వాత మన ఇక్కడ అప్పపూర్ అని పెంట ఉంటుంది, అక్కడ మన మాధవ్ అన్న ఉండే రాష్ట్ర కార్యదర్శి, ఆయన అక్కడ ఉండే, ఆయన పోయి కలిసినాం. ఆయన ఏమన్నారా ఫెయిల్ అయినందుకు? ఏం ఇంకా అది యుద్ధంలో ఇక సహజమే, ఓటమి అనేది విజయం అనేది సహజమే. ఇక తర్వాత వెళ్ళిన తర్వాత మా కామ్రేడ్ అశోక్ ఉండే కదా, అతను తీసుకెళ్ళి ఖననం చేసినాం అక్కడనే లోయలో. ఖననం చేసి ఇక కొన్ని రోజుల తర్వాత యొక్క టీంలు అక్కడ డివైడ్ అయిపోయినాయి. సాధారణంగా ఉద్యమంలోకి వచ్చాక కామ్రేడ్ చనిపోయారు అనుకోండి, వాళ్ళ కుటుంబ సభ్యులు చెప్తారా? చెప్తాం కదా, చెప్తాం వాళ్ళకి సానుభూతి తెలుపుతాం.
తమరు కుమారుడు ప్రజల కోసం అమరుడే అని చెప్తాం. తర్వాత మన్నూరు తర్వాత మీకు బాగా గుర్తుండిపోయింది వాళ్ళు చెప్పండి. నల్లమల్లలో ఒక దాడి అయింది. ఆ దాడిలో ఇద్దరి మీద ఫైరింగ్ జరిగింది. అంటే ఇక అందులో సురేష్ అనే ఒక కామ్రేడు అమరుడయ్యిండు. అయితే రెస్ట్ ఏంటంటే ఆ రోజు మేము ఇక్కడ మకాం వేసినాం. అంటే రమాకాంత్తో పాటుగా మేము ఒక 15 మంది దాకా ఉన్నాం. అప్పటికి ఏంటంటే మేము వేరే పని మీద మేము బయటికి మైదాన ప్రాంతంకి వెళ్ళి వస్తుంటే ఒక జిల్లా కమిటీ మెంబర్ సరెండర్ అయిపోయింది అనమాట. అతను సరెండర్ అయిందనే విషయం నాకు తెలియదు. కాకపోతే అనుకునే టైంకి రాలేదు. నన్ను ఒక దగ్గర పెట్టిండు. వీళ్ళు మళ్ళీ వస్తానని చెప్పి వెళ్ళలేదు. 2 days అయింది. తర్వాత ఇక నేను వచ్చి పార్టీ కలిసినాను. కలిసిన తర్వాత అప్పటికి బాగా ఎండాకాలం, బాగా అక్కడ బలగాలు బాగా తిరుగుతుంటే ఇక మేము కొన్ని జాగ్రత్తలు తీసుకున్నాం అప్పటికి. అయితే ఆయన లొంగిపోయిన ఎవరైతే మహేష్ అని లొంగిపోయిండో అతను తెలిసిన కొన్ని వెపన్స్ డంపులనే ఉండే అన్నమాట. అది నాకు అతనికి మాత్రం తెలుసు. నేను మళ్ళీ ఎంబడి పార్టీకి వచ్చి చెప్పిన తర్వాత నేను ఇంకొక అతను సాగర్ అని ఇద్దరు ఆ డంప్స్ ఖాళీ ఆయనకు తెలిసిన ప్లేస్ నుంచి మళ్ళీ వేరే ప్లేస్లో పెట్టేసి మళ్ళీ అంటే నదిలో, కృష్ణా నదిలో తర్వాత పైకి వచ్చి మళ్ళీ ఈ మన రమాకాంత్ అనే టీం కలిసినాం. అయితే ఆ రమాకాంత్ వాళ్ళు ఏం చేశారంటే కొంచెం బాట ఉంటుంది అక్కడ. ఆ బాటలో ఏంటంటే వాళ్ళు చూసుకోకుండా అక్కడ మకాం వేసారు అనమాట. అప్పటికి ఏంటంటే గ్రౌండ్స్ బలగాలు వాళ్ళు అక్కడ నుంచి పైకి ఎక్కుతున్నారు అదే బాట పొంటి. వాళ్ళు వీళ్ళని చూశారు, మాకంటే మేము రాకముందే వీళ్ళని చూశారు. అయితే వాళ్ళు ఏంటంటే అక్కడ వాళ్ళు డైరెక్ట్ ఆ టీం వీళ్ళ మీద అంటే ఒక టీం అటాక్ చేయకుండా అదనంగా బలగాలు అక్కడ పరిసర ప్రాంతాలు ఉన్నాయి, వాళ్ళందరూ తీసుకొని వాళ్ళందరూ పిలిపించుకొని ఒకేసారి వీళ్ళని నైట్ చుట్టుముట్టి దాడి చేద్దామని చెప్పేసి వాళ్ళు అనుకున్నారంట ఆ ప్లాన్. అయితే అప్పుడు మేము ఇక్కడ వచ్చి కలిసిన తర్వాత డంప్స్ అన్ని కూడా కాల్ చేసి వచ్చి ఇక్కడ కలిసిన తర్వాత రమాకాంత్ ఏమన్నా అంటే గొర్రెలు పోతున్నాయి బాట పొంటి. గొర్రెలు పోతుంటే విక్రమ్ ఎవరన్నా అంటే అక్కడ గ్రామాల నుంచి ప్రజలు వస్తారు కదా, పోయి అక్కడ అంటే గ్రామాల్లో ఉన్న రిపోర్ట్ ఏమన్నా తెలుసుకోపోండి అని చెప్పి పంపించిండు ఎవరు రమాకాంత్. పంపిస్తే నేను సురేష్ అని ఇద్దరం మేము ఉరుకుతున్నాం అనమాట. ఉరుకుతుంటే ఆల్రెడీ వాళ్ళు నేను వెపన్స్ ఇట్లా చేతిలో పట్టుకున్నా. తర్వాత ఇట్లా కొంచెం కొండ ఉంటుంది, కొండ ఉంటే ఇట్లా ఎక్కుతుంటే ఏంటంటే అప్పటికి నేను పైన చూసిన వాళ్ళు పొజిషన్ పెట్టుకున్నారు పోలీసులు. సురేష్ డౌన్ అని చెప్పేసి ఇక నేను డౌన్ అయిన తర్వాత ఆయన సురేష్ కొంచెం ముందుకు పోయిండు. ఆ ఫైరింగ్లో అతను చనిపోయిండు, నా ముందే పడిపోయిండు. తర్వాత నేను ఫైర్ చేసుకుంటూ ఇట్లా కిందికి వచ్చేసి మళ్ళీ ఈ టీంతో కలిసి వెళ్ళిపోయాను. మీరు చేయడం కాకుండా మీ మీద అటాక్లు ఎన్నిసార్లు అయ్యాయి? ఇక్కడనే బాణాల దగ్గర ఒక ఎన్కౌంటర్ అయింది సాంబశివుడు ఉన్నప్పుడే. అయితే అప్పుడు అమరవీరుల సభ జరపాలని చెప్పి మేము అప్పటికి విలేకరులకు ఫోన్ చేసిండు మా సాంబశివుడు. ఫోన్ చేసిన తర్వాత వాళ్ళు అప్పటి లీక్ అయింది, అంటే ఫోన్లు వెళ్ళి యూజ్ చేయడం వల్ల లీక్ అయింది. అయితే లీక్ అయిన తర్వాత ఏంటంటే అప్పుడు ఆల్రెడీ అక్కడ ప్రాంతాలు బలగాలు వచ్చేసినాయి. అయితే మేము ఆ బలగాలు వచ్చిన విషయం మాకు అర్థం అయ్యి ఏం చేసినామంటే ఒక పెద్ద కొండ మీద ఎక్కినాము. సాయంత్రం వచ్చేసి ఒక 3:30-4 అవుతుంది. ఆ కొండ మీద ఎక్కిన తర్వాత ఏమైందంటే మేము అక్కడ మంచి బంకర్లు పెట్టుకున్నాం. అంటే మేము దాడి చేసిన కూడా మేము ఫైట్ ఇవ్వడం కోసం కూడా మేము జాగ్రత్త తీసుకున్నాం. తర్వాత ఆ సాంబశివుడు చెప్పాడు అనమాట, ఒక సెంటర్ అటు కూడా పెట్టామని చెప్పి. ఆ సెంటర్ పెట్టకపోతే ఆ రోజు నష్టపోయేవాళ్ళని, ఒక బ్యాక్ ఒక సెంటర్ పెట్టామని చెప్పాడు. అంటే ఏ పోస్ట్ బి పోస్ట్ 2 ఉంటాయి. పెట్టిన తర్వాత అయితే మేము అక్కడ కొంత సౌండ్ చేసినాం అనమాట. ఆ రోజు చేసిన తర్వాత ఏమైందంటే కొన్ని రాళ్ళు వీళ్ళు సౌండ్ వచ్చింది. అప్పటికి అక్కడ పోలీసులు ఏంటంటే పైగా కొండ ఎక్కుతారు అనమాట. ఇప్పుడే నేను ఏం చేసిన అంటే అప్పటికి సెంట్రీ వాళ్ళకు కొంచెం టీ ఇచ్చి నేను కూర్చున్నా. ఆ సెంటర్ చూసి మాకు పిలుస్తున్నారు అనమాట, కొంచెం సైగ చేస్తుంటే అప్పుడు రజిత ఉంది కదా, ఆ రజిత వాళ్ళు నేను పిలుస్తున్నారు చూడండి అనగానే మేము వెంబడే అలర్ట్ అయ్యి ముందు వెళ్తున్నా కానీ వాళ్ళే మా మీద ఫైర్ చేశారు. చాలాసేపు ఒక 5 నిమిషాల దాకా ఫైరింగ్ జరిగింది. అందులో గట్టిగా రిటాలియేషన్ ఇచ్చినాం మనం, ఎవరికి ఏం కాలేదు. ఆ 2 అక్కడ మరి మిస్ అయ్యారు కదా సాంబశివుడు తాలతో. అవును. తర్వాత దాన్ని సమీక్ష జరిపారా? అయితే అప్పటికి ఏంటంటే నేను రమాకాంత్ ఇంకో సాగరు ఒక మహిళ ఉమా ఒక 4 మిస్ అయినాం. అంటే వాళ్ళంతా సేఫ్గా నల్లమల్లి వెళ్ళిపోయారు, అంటే లోపల అటు ప్రకాశం వెళ్ళిపోయారు. మేము 1 month ఒక నెల రోజులు మాత్రం వాళ్ళకు కాంటాక్ట్ లేకుండానే ఉన్నాం. మళ్ళీ నెల రోజుల తర్వాత కలిసాం. దాదాపు మీరు 10 సంవత్సరాలు పార్టీలు ఉన్నారా? లేదు, 5 సంవత్సరాలు. 5 సంవత్సరాలు. నల్లమల మొత్తం మీరు జల్లెడ పెట్టారా? మొత్తం. నల్లమలలో ఎక్కువ కొండలు ఏ ప్రాంతం ఎక్కువ ఉంటాయి, ఏ ప్రాంతంలో కొండలు ఎక్కడానికి కష్టం ఉండేది, చెంచులు ఎక్కడ ఎక్కువ ఉంటారు, వాళ్ళు మీకు ఏ విధంగా సహకరించేవారు ఈ నల్లమల ప్రాంతంలో? నల్లమల్లలో ఈ మహబూబ్నగర్ కంటే ప్రకాశం డిస్టిక్ కొండలు బాగుంటాయి, బాగా ఎత్తైన ప్రాంతం. కానీ చెంచులు అంటే మహబూబ్నగర్లో ఎక్కువ ఉంటారు, తర్వాత ప్రకాశం డిస్టిక్లో కూడా చెంచులు బాగుంటారు. కానీ కొండలు ఎక్కువగా నల్లమల్లలో మహబూబ్నగర్ కన్నా ప్రకాశంలో బాగుంటాయి. అక్కడ అంటే ఇక్కడ మహబూబ్నగర్ ఏంటంటే అంటే చిన్న కొండలైనా కూడా ఇస్రాం ఎక్కువ ఉంటుంది, అక్కడ చాలా పెద్ద పెద్ద కొండలు ఉంటాయి. అక్కడ
ఏది ఎక్కడం కష్టం? ప్రకాశం డిస్టికే కష్టం, ఎందుకంటే అక్కడ నేను సంవత్సరం పైన చేసిన కాబట్టి. ఇక్కడ చెంచుల సాకారం ఇక్కడ ఎక్కువ, అక్కడ ఎక్కువ ఉంటుందా? ఆల్మోస్ట్ తెలంగాణ కావచ్చు, ఇటు మహబూబ్నగర్ అంటే తెలంగాణ కావచ్చు, అక్కడ ఆంధ్ర ఎక్కువ ఆదివాసుల మీదనే బాగా ఆదివాసులు బాగా సహకరిస్తారు. మీరు తిరుగుతున్న ఈ సంవత్సరం పాటు ఏమైనా జంతువులు ఎదురుపడేవా? ఎలుగు పంటలు ఎక్కువ పడేటివి. మీ వెనక్కి పడేవా? పడేటివి. మరి పడేటివి. ఒకసారి దాడి కూడా చేసింది, ఫైర్ చేసి చంపేసాం. ఇక్కడనే పులి బొమ్మ ఉంటుంది పౌరాబాద్ చౌరస్ దగ్గర. కిరణ్ అని మా కమాండర్ ఉండే, అతను ఏఓబి దాడిలో చనిపోయిండు, ఎన్కౌంటర్లో అమరుడైంది. అంటే ఎన్కౌంటర్లో కాదు, కాకపోతే దాడిలో చనిపోయిండు. ఆయన కమాండర్ ఉండి సరే నైటు మకాం వేసినాం రోడ్డు పక్కనే. మా వేరే జనార్దన్ అని ఒక వ్యక్తి ఉండే, అతను సెంటర్ ఉండే అనమాట. అది చిన్న పిల్లబాటు ఉంటుంది. ఆ పిల్లబాటు ఉంటే తల్లి పిల్ల అంటే దానికి చిన్న చిన్న పిల్లలు ఉన్నాయి. ఎలుగుబంటు వస్తూ ఉంటే ఆయన చూసిండు, చూడగానే ఆయన మీద అటాక్ చేయగానే గట్టి పట్టుకున్నాడు, చేతులని కరిచినాయింది. తర్వాత అరవంగానే మా కమాండరు ముందుకెళ్ళి ఫైర్ చేసిండు, చనిపోయింది. జంతువులు అంటే ఎదురుపట్టి చంపారు, మనుషులు ఎందుకు చంపారు? మనసులోనే మేము ఎవరిని చంపాలని మా ఆలోచన కూడా కాదు. అది ప్రజల సమస్యల మీదనే, ప్రజలకు న్యాయం జరగలే మా పోరాటం. కానీ సార్ ఆ పోరాటంలో ఎంతమంది మీరు మీ చేతుల్లో చనిపోయి ఉండొచ్చు? నా చేతుల్లో ఎవరు చనిపోలేదు సార్, నేను ఎవరు చంపలేదు కూడా. మీ చేతుల్లో కాకపోయినా ఉద్యమంలో భాగంగా ఇక అది నాకు సంబంధం లేదు. పార్టీ ఉన్నప్పుడు పార్టీ చేసింది, కానీ నా చేతిలో మాత్రం ఎవరు చనిపోలేదు, నేను ఎవరిని చంపలేదు కూడా. కాకపోతే విరోచితంగా పోరాడినా, విరోచితంగా ఉద్యమంలో పనిచేసిన, పార్టీకి నమ్మకంగా పనిచేసిన, పార్టీ సిద్ధాంతాల పట్ల కూడా పార్టీ పట్ల చాలా రాజకీయాలు నేర్చుకున్నా. కానీ పార్టీ కూడా చంపాలి అనే నేర్పదు. పార్టీ కూడా పార్టీ ప్రజలకు న్యాయం జరగాలి, ప్రజా ఉద్యమాలు చేయాలని పార్టీ చెప్తుంది. కానీ చంపాలనే సిద్ధాంతం అయితే మా పార్టీది కాదు. పార్టీలోకి వెళ్ళిన తర్వాత మీరు నేర్చుకుంది ఏంటి? క్రమశిక్షణ లేదంటే జ్ఞానమా? నేను పార్టీలో నేర్చుకున్నది జ్ఞానం కంటే క్రమశిక్షణ నేర్చుకున్నా. తర్వాత యుద్ధంలో శత్రువు మీద మనం దాడి ఎట్లా చేయాలి, దాన్ని ఎట్లా తిప్పికొట్టాలి, ఎట్లా మనం ఫైట్ చేయాలి అనేది నేర్చుకున్నాం.